ఈ ఒక్క పొడి ఉంటే చాలండి. ఎలాంటి తాలింపు అయినా పిల్లలు వద్దు అనకుండా తినేస్తారు. ఫస్ట్ అయితే ఒక 10, 15 ఎండుమిరపకాయలని వేసి బాగా వేయించుకోండి. అలానే పల్లీలని కూడా వేసి బాగా వేయించుకొని పొట్టు తీసి ఇలాగ మిక్సీకైతే వేసేసుకోండి. పొట్టు తీసేసిన పల్లీలు, ఎండుమిరపకాయలు ఇలాగ మిక్సీకి వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిని ఒక 10, 15 వెల్లుల్లిని అయితే ఇక్కడ మిక్సీలో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పొడినంతా కూడా ఇలాగ ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో 3 months దాకా స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఏ కూరల్లో అయినా కూడా ఎలాంటి తాలింపుల్లో అయినా కూడా ఈ పొడిని వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పొడిని ఎలా వాడాలో తెలియకపోతే నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను.